Good morning everybody. Today we are going to discuss about mitochondria. These mitochondria are also known as powerhouses of the cell. Okay, the main function of this mitochondria is the production of energy in the form of ATP. ATP is also known as energy currency. ఓకే, మైటోకాండ్రియా అనే కణాంగాల గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. మీరు మైటోకాండ్రియా గురించి లోయర్ క్లాసెస్లో చాలా వరకు చదువుకుని ఉంటారు. ఏం చేస్తుంది, దాని యొక్క ప్రధానమైన విధి ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద మైటోకాండ్రియా. శక్తిని ఉత్పాదన చేయడం అనేది మైటోకాండ్రియా యొక్క ప్రధానమైన విధిగా మనకు కనిపిస్తుంది. కాబట్టి వీటిని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ అనేది మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్ని బ్రీఫ్గా మనకు చూపించడం జరుగుతుంది. ఓకే, దీనిలో మనకు మైటోకాండ్రియాని తీసుకున్నట్టయితే వీటిని మొదటిసారిగా ఎవరు గుర్తించారు? హూ డిస్కవర్డ్ ఆర్ హూ అబ్జర్వ్డ్ ద మైటోకాండ్రియా ఫస్ట్ ఇన్ ద cytoplasm of the cell? Kolliker, the scientist by name Kolliker, discovered the mitochondria. Okay, these are known as the membrane bounded organelles present in the cytoplasm of all eukaryotic cells, which produces the energy in the form of ATP. These mitochondria can be defined as a membrane bounded organelles present in the cytoplasm of all eukaryotic cells. All eukaryotic cells which produces the energy in the form of ATP. ఓకే, ఈ మైటోకాండ్రియాలను మనము ఏ విధంగా నిర్వచించవచ్చు అంటే, ప్రమాణ త్వచంతో ఆవరించబడినటువంటి శక్తి ఉత్పాదన చేసే కణాంగాలనే మనము మైటోకాండ్రియాగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే ఓన్లీ దే ఆర్ ప్రజెంట్ ఇన్ యూకారియోటిక్ సెల్స్, స్పెషల్లీ దే ఆర్ అబ్సెంట్ ఇన్ ప్రోకారియోటిక్ సెల్స్. ఓకే, హూ అబ్జర్వ్డ్ దిస్ మైటోకాండ్రియా? ఆల్రెడీ I said that Kolliker observed this mitochondria in muscle cells and called them as sarcosomes. వీటిని మొదటిసారిగా కొల్లికర్ అనేటువంటి శాస్త్రవేత్త గమనించి వీటికి సార్కోజోములు అని పేరు పెట్టడం జరిగింది. సాధారణంగా వీటిని వచ్చేసి ఎక్కడ గమనించాడు అంటే ఇతను మజిల్ సెల్స్లో, కండర కణాల్లో గమనించడం జరిగింది. కండర కణాల్లో ఉన్నటువంటి ఆర్గానల్స్కి సాధారణంగా మనం ప్రిఫిక్స్గా సార్కో అనే దాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇఫ్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్రజెంట్ ఇన్ ద మజిల్ cells are known as sarcoplasmic reticulum. Okay, and the membrane which surrounds the muscle cell is known as sarcolemma. Like this, he named this mitochondria as sarcosomes. కాబట్టి వీటిని కూడా అతను ఈ మైటోకాండ్రియాని కండర కణాలు అతను అబ్జర్వ్ చేయడం వల్ల వాటికి మొదటిసారిగా సార్కోజోములు అని చెప్పి కొల్లికర్ వీటిని పిలవడము జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వీటిని వచ్చేసి ఆల్ట్మన్ అనేటువంటి శాస్త్రవేత్త బయోప్లాస్టులు అని చెప్పి పిలిచాడు. ఎందుకు ఆ విధంగా పిలిచాడు అంటే, బయో మీన్స్ లివింగ్, ప్లాస్ట్ మీన్స్ పారాసైట్స్ ఆర్ ఆర్గానిజమ్స్. అంటే ఇవి కణాలలో ఉండేటువంటి ఒక జీవిగా దీన్ని గుర్తించడం, అతను ఊహించడం దాన్ని జరిగిందనమాట. ఓకే, కాబట్టి వీటిని సెల్స్ విత్ ఇన్ ద సెల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. Altman suspected them to be the living organisms. Mitochondria are the living organisms which are present within the cells. Hence, he called them as bioplasts. But the name mitochondria is given by the scientist Benda. అయితే వీటికి ఇప్పుడు మనం వ్యవహరిస్తున్నటువంటి మైటోకాండ్రియా అనే పేరును వచ్చేసి బెండా అనే శాస్త్రవేత్త పెట్టడము జరిగింది. ఓకేమా, నెక్స్ట్ మనకు ఎక్కడ ఉంటాయి ఈ మైటోకాండ్రియా అనేది, ఎక్కడ ఉంటాయని మనం గమనించినట్లయితే ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఉండవు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దీస్ ఆర్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ ద యూకారియోటిక్ సెల్స్. ఇవి నిజకేంద్ర కణాల్లో మాత్రమే కనిపిస్తాయి, ప్రోకారియోటిక్ సెల్స్లో మనకు ఉండవు. అండ్ ఆల్సో దే ఆర్ నాట్ present in the matured mammalian obese.
ఇవి పరిణతి చెందిన ఎర్ర రక్త కణాల్లో కూడా మనకు కనిపించవన్నమాట. పరిణతి చెందిన ఎర్ర రక్త కణాలతో మనకు మైటోకాండ్రియా కాదు, చాలా ఇతర కణాంగాలన్నీ కూడా కనిపించవు. ఒక కేంద్రకం తప్ప చాలా వరకు ఇతర కణాంగాలన్నీ కూడా పూర్తిగా నశించడం జరుగుతుంది. కాబట్టి మైటోకాండ్రియా ఆర్ ఆల్సో యాబ్సెంట్ ఇన్ మెచ్యూర్డ్ మమ్మేలియన్ ఆర్బీసీ. ఓకే, అయితే ఇవి ఎక్కువ సంఖ్యలో ఎటువంటి కణాల్లో మనకు కనిపిస్తాయంటే the cells which are concerned with the secretion of enzymes and the function of cellular respiration. మనకు ఈ మైటోకాండ్రియా అనేది అధిక సంఖ్యలో వచ్చేసి స్రావక విధిని నిర్వర్తించే కణాలలోనూ, అదేవిధంగా సెల్యులార్ రెస్పిరేషన్ శ్వాసక్రియలో బాగా పాల్గొనేటువంటి ఎనర్జీ ఎక్కువగా అవసరమయ్యేటువంటి కణాల్లోనూ ఇవి అధికంగా కనిపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ సెల్స్లో మనకు ఎనర్జీ రిలీజ్ అనేది ఉండేది, ముఖ్యంగా మూవ్మెంట్కి ఉపయోగపడే కణాలే అవి. కాబట్టి మజిల్ సెల్స్లో సాధారణంగా మైటోకాండ్రియాలు అనేవి అధికంగా ఉంటాయి. అదేవిధంగా లివర్ సెల్స్ perform the function of detoxification. It requires more energy. Hence, the number of mitochondria also more in liver cells. మనకు ఈ కాలేయ కణాల్లో కూడా అధికంగా కనిపిస్తాయి. కారణం ఏంటంటే డీటాక్సిఫికేషన్, అంటే విష పదార్థాలను నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియ అనేది నిర్వర్తిస్తుంది. కాబట్టి అక్కడ కూడా మనకి ఎనర్జీ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. కాబట్టి ఆ కణాల్లో కూడా మనకి ఇవి మైటోకాండ్రియా అనేది అధిక సంఖ్యలో కనిపించడము జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనము అమీబా తీసుకున్నామంటే, అమీబా అనేది ఏంటి, ఏకకణ జీవి. అయితే ఏకకణ జీవి అయినప్పటికీ కూడా మనకు జైంట్ అమీబాలో గమనించినట్లయితే దాదాపు 50,000 మైటోకాండ్రియాలు కనిపించడం జరుగుతుంది. ఇది బాగా యాక్టివ్గా లీడ్ చేస్తూ, అంటే ఎక్కువగా జీవక్రియలు నిర్వహిస్తూ ఉండడం వల్ల ఎనర్జీ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. జైంట్ అమీబా Cascas contains nearly 50,000 mitochondria. And the egg of sea urchin contains nearly 150,000 mitochondria. Hence, the number of mitochondria varies from cell to cell. It depends on the సెల్ యాక్చువల్లీ. అంటే మనకు అది నిర్వర్తించే విధిని బట్టి, లేదంటే దాని యొక్క జీవిలో ఉండే కణాలు బట్టి మనకి ఇక్కడ ఈ సంఖ్య అనేది ఒక నిర్దిష్టంగా ఉండదు, మారుతూ ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అంటే కణాలు ఎక్కువగా జీవక్రియలో పాల్గొనే కణాలు ఉంటే అధిక సంఖ్యలో వాటిలో మనకు మైటోకాండ్రియా అనేది కనిపిస్తుంది. ఓకే, అండ కణాలు కావచ్చు, మనకు సిఆర్చిన్లో దాదాపు 150,000 మైటోకాండ్రియా కణాలను ఈ సిఆర్చిన్ యొక్క అండము కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ క్యాస్ అనేటువంటి అమీబా ఏకకణ జీవి అయినప్పటికీ కూడా దానిలో కూడా మనకు 50,000 సంఖ్యలో మైటోకాండ్రియా అనేది కనిపించడం జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం. అదేవిధంగా మనకు లివర్ సెల్స్ అనేది డీటాక్సిఫికేషన్ అనేటువంటి ఫంక్షన్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి, ఎక్కువగా ఎనర్జీ అవసరం అవుతుంది. కాబట్టి వీటిల్లో కూడా మనకు అధిక సంఖ్యలో దాదాపు నియర్లీ మనకు 500 to 1,600 మైటోకాండ్రియా అనేటివి కలిగి ఉండడం జరుగుతుంది. ద లివర్ సెల్స్ ఆఫ్ వర్టిబ్రేట్స్ ఆల్సో హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ mitochondria. The average number of mitochondria in the liver cells are 500 to 1,600. Okay, this shows the electron microscopic structure of the mitochondria. Here we can observe different parts of the mitochondria. Okay, what is the shape of mitochondria? How it looks like? It's nothing but oval in shape, of course. Okay, here we can observe this is nothing but rod-like structure. In this structure, in this image, it is like a round shape, spherical shape. Hence, the shape of the mitochondria, if you see the shape of the mitochondria, it is not particular. They may be in different shapes. They may be spherical, granular, or rod-like, filamentous, or thread-like in shape. ఇవి మనకు మైటోకాండ్రియా యొక్క ఆకారాన్ని చూసినట్టయితే మనము నంబరు వేరువేరుగా ఉంటుంది, వాటి యొక్క సంఖ్య అనేది వివిధ కణాల్లో వేరువేరుగా ఉంటుంది. అదేవిధంగా వీటి యొక్క ఆకారం కూడా డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది అన్నమాట. కొన్నింటిలో మనకు అండాకారంలోను, కొన్నింటిలో సాసేజ్ షేప్లోను, కొన్నింటిలో రాడ్ లైక్ అంటే దండాకారంలోను, కొన్నింటిలో గుండ్రని ఆకారంలోను ఈ మైటోకాండ్రియా అనేది కనిపించడం జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈక్ ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ సెల్, ఇన్ ద మజిల్ సెల్స్ ద షేప్ ఆఫ్ ద మైటోకాండ్రియా ఈస్ rod shaped. In kidney it is spherical in shape. Okay, this is about shape of the mitochondria. Okay, next, what is the structure of mitochondria? We will move on to the structure of mitochondria. Mitochondria యొక్క నిర్మాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని యొక్క సైజ్ ఎంత ఉంటుంది అనేది మనం గమనించినట్లయితే, mitochondria has a sausage shaped structure with a width of 0.5 to 1 micron. And the length may vary from 1 to 8 microns. Okay,
దిస్ ఈజ్ సైజ్ ఆఫ్ మైటోకాండ్రియా. మనకు మైటోకాండ్రియా యొక్క పరిమాణం తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి 0.5 నుంచి 1 మైక్రాన్ వెడల్పుతోను, అదేవిధంగా లెంత్ అనేది కొంచెం డిఫర్ అవుతుంది కణానికి దాదాపు 1 నుంచి 8 మైక్రాన్ల పొడవుతోను ఇది ఉండడము జరుగుతుంది అనమాట. అయితే లార్జెస్ట్ మైటోకాండ్రియా we can observe in the oocytes of amphibia which measures about nearly 20 to 40 microns in length. అతి పెద్ద పరిమాణంలో ఉండేటువంటి మైటోకాండ్రియాలను మనము ఆంఫీబియా జీవుల యొక్క మండమాతృ కణాల్లో గమనించవచ్చు. దాదాపు దాని పరిమాణం వచ్చేసి 20 నుంచి 40 మైక్రాన్ల పొడవులో ఇది ఉండడం అనేది జరుగుతుంది. యావరేజ్ సైజ్ అంతా నియర్లీ ఓన్లీ 1 to 8 microns. But the largest mitochondria which are present in the oocytes measures about nearly 20 to 40 microns in length. Okay, what is the structure of mitochondria? Let us move on to the structure of mitochondria. Mitochondria is surrounded by two unit membranes, an outer membrane and the inner membrane. The space in between these two membranes is known as intermembrane space or perichondrial space. ఓకేమా, మనకు ఈ మైటోకాండ్రియా యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే మైటోకాండ్రియా వచ్చేసి 2 యూనిట్ ప్రామాణిక త్వచాలతో ఆవరించబడి ఉంటుంది. బయట ఉన్న త్వచాన్ని వచ్చేసి ఔటర్ మెంబ్రెయిన్ గాను, బాహ్య త్వచంగాను, లోపల ఉన్న త్వచాన్ని అంతరత్వచంగాను చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి స్పేస్ని పెరిమైటోకాండ్రియల్ స్పేస్గా చెప్పడం జరుగుతుంది. నియర్లీ ద థిక్నెస్ ఆఫ్ ద ఔటర్ మెంబ్రెయిన్ ఈజ్ 60 angstrom units. And the intermembrane space, it measures about nearly 100 angstrom units. మనకు ఈ యూనిట్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అది దాదాపు 60 angstrom యూనిట్ల థిక్నెస్తో ఉంటుంది. ఈ మైటోకాండ్రియల్ స్పేస్ అనేది మనకు 100 angstrom యూనిట్స్ వెడల్పుతో ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ద స్పేస్ ఇన్సైడ్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ ఈజ్ కాల్డ్ మ్యాట్రిక్స్. మనకు ఈ లోపల అంతరత్వచం లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియల్ స్పేస్ను వచ్చేసి మ్యాట్రిక్స్ లేదా మాత్రికగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఇమేజ్ షోస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద మైటోకాండ్రియా. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, structure, we can observe this is the outer membrane. Here, this is the outer membrane. This outer membrane, how it look like? It doesn't have any projections or any foldings like that. It is smooth. Okay. If you see this inner membrane, this is the inner membrane. Okay. This inner membrane forms a finger-like projection inside the mitochondria. These foldings are known as cristae. These are known as cristae. This presence of cristae increases the surface area of the inner membrane because this cristae has the respiratory enzymes which perform the function of production of ATP from ADP. అంటే ఈ సర్ఫేస్ ఏరియాను పెంచడానికి వీలుగా ఇన్నర్ మెంబ్రెయిన్ అనేది చాలా ఫోల్డింగ్స్ని కలిగి ఉంటుంది. ఈ ఫింగర్ లైక్ ఫోల్డింగ్స్ని మనం వేళ్ల వంటి ఈ నిర్మాణాలను ఏమంటామంటే క్రిస్టే అని పిలవడం జరుగుతుంది. ఈ క్రిస్టేలలో మనకు శ్వాసక్రియలో పాల్గొనేటువంటి వివిధ రకాల ఎంజైమ్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఆ విధంగా ఉండడం వల్ల ఇక్కడ మనకు ఈ ఫోల్డింగ్స్ అనేటివి ఉండడం వల్ల అది ఆ క్రిస్టేల యొక్క ఉపరితలాన్ని పెంచి శ్వాసక్రియకు ఆధార తలాన్ని ఎక్కువగా పరిమాణంలో ఉండేటట్లుగా అవైలబిలిటీ ఉండేటట్లుగా చేయడం అనేది జరుగుతుంది. The area present in between the outer membrane and inner membrane is known as intermembrane space or perichondrial space. ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ అంతా కూడా మనకి ఏంటి పెరికాండ్రియల్ స్పేస్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా దీంట్లో మనం మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్ అంటే మనకు ఇన్నర్ మెంబ్రెయిన్కు లోపలగా ఉన్నటువంటి నిర్మాణాన్ని అంతా కూడా మాత్రికగా చెప్పుకోవడము జరుగుతుంది అనమాట. ఈ మాత్రికలో మనకి ఇంకా ఏం కనిపిస్తున్నాయి? డిఎన్ఏ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే దిస్ వైలెట్ కలర్ స్ట్రక్చర్ డిఎన్ఏ అండ్ రౌండ్ స్ట్రక్చర్స్ రైబోజోమ్స్. ఓకే, ఇట్ హ్యాస్ ఆల్సో కంటైన్స్ ద డిఎన్ఏ అండ్ ribosomes. As it contains the DNA and ribosomes, it can produce the protein. It can synthesize the proteins also. Okay, this is about the structure of mitochondria. Okay,
If you look into different parts of mitochondria in detail, this is first one is the outer membrane. This outer membrane resembles more or less the plasma membrane in structure and chemical composition. మనము ఈ ఔటర్ మెంబ్రెయిన్ బాహ్యత్వచం యొక్క నిర్మాణం బాహ్యత్వచాన్ని గమనించినట్లయితే దీని యొక్క నిర్మాణం కానీ కెమికల్ కంపోజిషన్ కానీ మోరార్లెస్ మనకు ప్లాస్మా త్వచాన్ని యొక్క నిర్మాణాన్ని పోలి ఉండడం జరుగుతుంది అనమాట. దీనిలో పోరిన్స్ అనేటువంటి ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అనేటువంటి ఇవి వచ్చేసి చిన్న చిన్న మాలిక్యూల్స్ చిన్న పరిమాణంలో ఉన్నటువంటి అణువుల యొక్క రవాణాన్ని ఇవి అలో చేయడం అనేది జరుగుతుంది. అంటే సైటోప్లాజం నుంచి మైటోకాండ్రియాలో నుంచి మరియు సైటోప్లాజంలోనికి చిన్న మాలిక్యూల్స్ యొక్క రవాణాన్ని ఈ పోరిన్స్ అనేటివి అలో చేయడం జరుగుతుంది. పోరిన్స్ ఇన్ ద ఔటర్ మెంబ్రెయిన్ allow the smaller molecules to be exchanged in between the cytoplasm and inner membrane space. Okay, if you see this image, we can observe this is a porine. This structure is a porine. It allows this is a cytoplasm. This is mitochondrial matrix. Okay, from cytoplasm into the mitochondria, and from mitochondria to the cytoplasm. It allows the flow of smaller molecules from the cytoplasm into the mitochondrial space, and from the mitochondria, this matrix, out of the cytoplasm into the cytoplasm. Okay, these are the porins. These folding like structures, if you observe this is the cristae. This cristae has many number of respiratory enzymes in the form of complexes. Okay, these are the special particles present in the cristae. These are known as F1 particles. Okay, this is outer membrane. MOM means outer membrane. This is inner membrane. This is intermembrane space. Okay, this is the matrix. This matrix is surrounded by inner membrane. This inner membrane forms the folds which are known as cristae. Okay, this cristae has many types of respiratory enzymes and F1 particles. Okay, this is about the structure of cristae, of course. Inner membrane and cristae. Next part is inner membrane and cristae. The inner mitochondrial membrane gives out finger-like projections towards the lumen of the mitochondria known as a cristae. మనకు ఈ ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ అంతరత్వచం ఏదైతే ఉందో ఈ అంతరత్వచం అనేది మైటోకాండ్రియా లోపలికి వేళ్ల వంటి నిర్మాణాలను ఏర్పరుస్తుంది. వాటినే మనము క్రిస్టేగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రిస్టే వ్యారీస్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్. మనకు ఈ క్రిస్టేల యొక్క డిస్ట్రిబ్యూషన్ విస్తరణ అనేది వివిధ కణాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. కొన్నింటిలో ప్యారలల్గా ఉంటుంది, సమాంతరంగా కొన్ని కణాల్లో ఉండవచ్చు ఈ క్రిస్టే యొక్క నిర్మాణం. కొన్నింటిలో వచ్చేసి మనకు చిన్న చిన్న గుండ్రంగా వెసికులర్ నిర్మాణంగా ఉండేటువంటి నిర్మాణాలుగా కనిపించవచ్చు. మరికొన్నింటిలో వచ్చేసి నెట్వర్క్ని ఫామ్ చేసి చిన్న చిన్న వేల వంటి నిర్మాణాలు అధికంగా సంఖ్యలో ఏర్పడి అవి నెట్వర్క్ లైక్ క్రిస్టేని ఫామ్ చేసి ఉండవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ద మజిల్ సెల్స్, ద మైటోకాండ్రియా ఆర్ parallel in shape. Vesicular cristae are found in WBC. తెల్ల రక్త కణాల్లో మనకు కోశ ఆకారంలో ఉండేటువంటి వెసికులర్ గుండ్రంగా ఉండేటువంటి క్రిస్టే అనేటువంటి కనిపిస్తాయి అన్నమాట. అదేవిధంగా నెట్వర్క్ లైక్ క్రిస్టే అంటే వల వంటి నిర్మాణాలుగా ఏర్పడినటువంటి క్రిస్టే మనకు పారాథైరాయిడ్ గ్లాండ్ సెల్స్లో కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఇన్ సమ్ సెల్స్ క్రిస్టే మే ఆల్సో టోటలీ అబ్సెంట్, దే ఆర్ నోన్ యాజ్ స్మూత్ మైటోకాండ్రియా. ఓకే, క్రిస్టే అనేటి కొన్నింటిలో పూర్తిగా అబ్సెంట్ అయి ఉండవచ్చు. వాటిని వచ్చేసి మనము స్మూత్ మైటోకాండ్రియాగా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ద పార్టికల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద క్రిస్టే associated with the cristae are known as F1 particles. These are also known as oxysomes. Oxysomes are rocker particles. Okay, cristae contains F1 particles that contain ATPase enzyme ATP synthesis, which is responsible for ATP synthesis from the ATP. ఓకే, మనకు F1 పార్టికల్స్ అనేటివి క్రిస్టల్ మీద అసోసియేట్ క్రిస్టల్ అతికి ఉండేటువంటి టెన్నిస్ ర్యాకెట్ లైక్ స్ట్రక్చర్స్గా ఇవి కనిపించడం అనేది జరుగుతుంది. ఇవి వచ్చేసి అధిక సంఖ్యలో క్రిస్టల్ మీద ఉంటాయి. దాదాపు వీటి యొక్క నెంబరు ఒక మైటోకాండ్రియాలో 10⁴ నుంచి 10⁵ వరకు ఉంటుంది అనమాట. ఓకే, ద నెంబర్ ఆఫ్ F1 పార్టికల్స్ ఇన్ మైటోకాండ్రియా ఈజ్ నియర్లీ అబౌట్ 10⁴ to 10⁵.
Okay, the space in between F1 particles is nearly 100 angstrom units. These particles are also known as oxysomes or rocker particles. Okay. These particles are being embedded in between the phospholipid molecules of the inner membrane. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇన్నర్ మెంబ్రెయిన్ కానీ అవుటర్ మెంబ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ నియర్లీ ఇట్ రిజంబల్స్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. కాబట్టి ప్లాస్మా మెంబ్రెయిన్ ఏవైతే అయితే నిర్మితమైంది మనకు పాస్ఫోలిపిడ్ మాలిక్యూల్స్తో నిర్మితమైంది. ఆ పాస్ఫోలిపిడ్ మాలిక్యూల్స్ మధ్యగా మనకు ఈ F1 పార్టికల్స్ అనేటివి అమరి ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ F1 particles is nearly 100 angstrom units. The number of F1 particles present in the mitochondria is nearly about 10 to 4 to 10 to 5. Each F1 particle contains three parts. They are basal plate, a stalk and knob or head region. This ATPase enzyme is present in the head region of the F1 particles. Okay, this image shows the structure of F1 particle. Of course, three parts: head region, stalk or pedicel, and next one is base. These are present and the cristae. Okay, it performs the function of the formation of ATP from ADP. Okay, the head region has the ATP synthase enzyme or ATPase enzyme which is responsible for the formation of ATP from ADP molecules. During the flow of proteins from the perimitochondrial space into the matrix. ఓకే, మనకు ఈ F1 పార్టికల్స్ అనేటివి ప్రధానంగా దాని యొక్క హెడ్ రీజియన్లో తల భాగంలో వచ్చేసి ఏటీపీ సింథేజ్ లేదా ఏటీపీఏజ్ అనేటువంటి ఎంజైమ్ను కలిగి ఉండి ఈ ప్రోటాన్ల ప్రవాహం జరిగేటప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీని ఉపయోగించుకొని ఏడీపీ నుంచి ఏటీపీ మాలిక్యూల్ని తయారు చేయడం జరుగుతుంది అనమాట. దీనిలో F1 పార్టికల్స్లో మనకు మూడు భాగాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆధార ఫలకము, స్టాక్ లేదా కాడ నిర్మాణము, నెక్స్ట్ తల లేదా నాబ్ లేదా హెడ్ అని చెప్పుకోవడం. ఈ హెడ్ రీజియన్లోనే మనకు ఇది ఏటీపీ సింథేజ్ లేదంటే ఏటీపీఎస్ అనే ఎంజైమ్ అనేది ఉండి ఏటీపీని తయారు చేయడంలో అది ఉపయోగపడడం అనేది జరుగుతుంది అనమాట. ప్రోటాన్ల ప్రవాహం అనేది అవుటర్ మెంబ్రేన్ అంటే మనకు పెరికాండ్రియల్ స్పేస్ నుంచి మాత్రికలోనికి ప్రవహించేటప్పుడు ఇక్కడ మనకు రిలీజ్ అయ్యే ఎనర్జీని ఉపయోగించుకొని ఇది ఏడీపీ నుంచి ఏటీపీని ఈ ఎంజైమ్ తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది మనకు F1 పార్టికల్స్ యొక్క ప్రధానమైనటువంటి విధి. ద ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ ఈజ్ కంప్లీట్లీ ఇంపర్మియబుల్ ఈవెన్ టు స్మాలర్ మాలిక్యూల్స్. మనకు అవుటర్ మెంబ్రెయిన్ తీసుకుంటే అవుటర్ మెంబ్రెయిన్లో పొరిన్స్ అనేటువంటి ట్రాన్స్పోర్ట్ అయాన్స్ క్యారియర్ మాలిక్యూల్స్ అనేటువంటి ప్రోటీన్స్ ఉండి అవి స్మాలర్ మాలిక్యూల్స్ని లోపలికి అలో చేస్తాయని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఉండేటువంటి ఇన్నర్ మెంబ్రెయిన్ మాత్రము టోటలీ ఇట్ ఈస్ not permeable. It is impermeable even to smaller molecules except oxygen, carbon dioxide and H2O. Numerous transporters in the inner membrane ensure the import and export of important metabolites. అయితే మనకి ఏ విధంగా మరి ఇన్నర్ మెంబ్రెయిన్లో రవాణా అనేది జరుగుతుంది అంటే దాని యొక్క ఇన్నర్ మెంబ్రెయిన్ అంతర్త్వచంలో వచ్చేసి కొన్ని రకాల క్యారియర్ మాలిక్యూల్స్ ట్రాన్స్పోర్ట్ మాలిక్యూల్స్ అనేటువంటి అవి వచ్చేసి కావలసినటువంటి అంటే మాత్రికలోనికి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ మెటబాలైట్స్ని అవి మనకు ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దిస్ ఇమేజ్ ఆల్సో షోస్ ద carriers. This is the transporters. Here, this allows the flow of different metabolites into the matrix. Okay. Now, let us move on to the next part, that is matrix. Matrix is bounded by inner membrane of the mitochondria. It is encircled by the inner membrane and it contains different types of enzymes which are concerned with the Krebs cycle. Actually, the important function of this mitochondria is cellular respiration. It has three phases. They are glycolysis, Krebs cycle and electron transport. In these three phases, glycolysis occurs in cytoplasm, but these two other two, that is Krebs cycle and electron transport, occurs in mitochondria. The enzymes concerned with the Krebs cycle are present in the matrix. Okay, mitochondria contains single or double
circular and double-stranded DNA molecules called mitochondrial DNA. This mitochondria also contains DNA molecules. Generally, DNA is present in nucleus only, but other cell organelles, no cell organelles contains this DNA molecules. But the mitochondria contains circular DNA molecules. Okay, this is the speciality of this thing. And also this mitochondria contains 55S type of ribosomes, 55S type of ribosomes, which are called mitoribosomes. Generally these ribosomes are present suspended in the present suspended in the cytoplasm, or they may be associated with the endoplasmic reticulum. But these ribosomes also present in mitochondria. Hence, the mitochondria can synthesize the proteins by its own. Hence, it is known as a semi-autonomous cell organelle. ఓకే, మనకు నెక్స్ట్ భాగం వచ్చేసి మాత్రిక అనేటువంటి నిర్మాణం. ఈ మాత్రిక అనేది మనకు మైటోకాండ్రియా యొక్క మధ్య భాగంలో ఉండి అంతర త్వచంతో ఆవరించబడి ఉంటుందన్నమాట. ఈ మాత్రిక అనేది ప్రధానంగా మనకు క్రెబ్స్ సైకిల్లో పాల్గొనేటువంటి ఎంజైమ్స్ అన్నీ కూడా కలిగి ఉంటుంది. మనకు సెల్యులార్ రెస్పిరేషన్లో కణశ్వాస క్రియలో 3 ప్రధానమైన దశలు ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి గ్లైకోలిసిస్, రెండవది క్రెబ్స్ సైకిల్ లేదా సెట్రిక్ యాసిడ్ సైకిల్, మూడవది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. దీంట్లో గ్లైకోలిసిస్ మొదటి దశ వచ్చేసి జీవద్రవ్యం లేదా సైటోప్లాజంలో జరుగుతుంది. మిగిలిన 2 దశలు కూడా క్రెబ్స్ సైకిల్ మరియు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఈ 2 కూడా మైటోకాండ్రియాలోనే జరుగుతాయి. దానిలో ఈ క్రెబ్స్ సైకిల్ అనేది మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరుగుతుంది అనమాట. కాబట్టి ఆ మైటోకాండ్రియా మాత్రికలో మనకు క్రెబ్స్ సైకిల్కి సంబంధించినటువంటి వివిధ రకాల ఎంజైమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా మైటోకాండ్రియాలో మనకు డిఎన్ఏ మాలిక్యూల్ వలయాకారంలో ఉండేటువంటి డిఎన్ఏ అణువును కూడా ఇది కలిగి ఉండడం జరుగుతుంది. సాధారణంగా డిఎన్ఏ అనేది అనువంశికతకు సంబంధించినటువంటి ఒక మాలిక్యూల్. ఇది ఎక్కడ ఉంటుంది? మామూలుగా వచ్చేసి మనకు న్యూక్లియస్ లేదా కేంద్రకంలో ఉంటుంది. అయితే ఏ ఇతర సెల్ ఆర్గానల్స్లో కూడా ఇది మనకు కనిపించదు. అయితే మైటోకాండ్రియాలో మాత్రము మనకు ఈ డిఎన్ఏ అనేది సర్క్యులర్గా వలయాకారంలో ఉండే డిఎన్ఏ అణువులు అనేవి కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఈ మైటోకాండ్రియాతో పాటు ప్లాంట్ సెల్లో ఉండేటువంటి క్లోరోప్లాస్ట్లో కూడా మనము ఈ డిఎన్ఏని గమనించడం జరుగుతుంది. ఈ డిఎన్ఏతో పాటుగా మైటోకాండ్రియాలో 55S రకానికి చెందినటువంటి రైబోజోములు కూడా ఉంటాయి. కాబట్టి మైటోకాండ్రియా వచ్చేసి కొన్ని రకాల ప్రోటీన్లు, తనకు అవసరమైన ప్రోటీన్లను తానే సింథసైజ్ చేసుకోగలుగుతుంది, తయారు చేసుకోగలుగుతుంది. కాబట్టి దీన్ని సెమీ ఆటానమస్ సెల్ ఆర్గానల్గా మనము స్వతంత్ర ప్రతిపత్తి కొంతవరకు కలిగినటువంటి కణాంగంగా మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద మైటోకాండ్రియా. If we come to the chemical composition, mitochondria contain different types of proteins, phospholipids, cholesterol, DNA polymerase, RNA polymerase, DNA, ribosomes, okay, various respiratory enzymes, coenzymes, complexes, and mobile carriers. It contains different types of coenzymes, mobile carriers, the different types of enzymes concerned with the cellular respiration. All these are present in the mitochondria. Especially the inner mitochondrial membrane is rich in many enzymes because it performs the function of electron transport. Actually, the inner membrane projects as a fold, it forms the folds into the mitochondrial matrix, which are known as cristae. They contain different types of enzymes concerned with the electron transport. Okay. Next, these also contain proton pumps and many permease proteins for the transport of various molecules such as citrates, ADP, phosphate and ATP. Okay. ఇది మనకు కెమికల్ కాంపోజిషన్. మైటోకాండ్రియా యొక్క కెమికల్ కాంపోజిషన్ మనం గమనించినట్లయితే దీనిలో మనకు వివిధ రకాల ప్రోటీనులు, పాస్ఫోలిపిడ్స్, కొలెస్టరాల్, డిఎన్ఏ పాలిమరేజ్, ఆర్ఎన్ఏ పాలిమరేజ్, అంతేకాకుండా వివిధ రకాల శ్వాసక్రియ ఎంజైములు, కోఎంజైములు, కాంప్లెక్సెస్, మొబైల్ క్యారియర్స్, ఇవన్నీ కూడా మనకు కనిపించడం జరుగుతుంది. కాంప్లెక్సెస్ ప్రధానంగా మనకు కాంప్లెక్స్ 1, 2, 3, 4 అని చెప్పుకోవడం జరుగుతుంది. మొబైల్ క్యారియర్స్ ఏం చేస్తాయంటే ప్రధానంగా ఒక అణువు నుంచి ఇంకొక అణువునికి ఎలక్ట్రాన్లను రవాణా చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్ ప్రధానంగా తీసుకుంటే దాంట్లో చాలా రకాల ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే
ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ ఫామ్ చేసేటువంటి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ క్రిస్టే ఉన్నాయి కదా, దానిలో మనకు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్కి సంబంధించినటువంటి ఎంజైమ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇట్ ఆల్సో కంటైన్స్ ప్రోటాన్ పంప్స్. అంతేకాకుండా ఇది ప్రోటాన్లను పంప్ చేయడం జరుగుతుంది ఒక ప్రాంతం నుంచి ఇంకొక కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఆధారంగా చేసుకొని ప్రోటాన్లు అనేటివి మనకు పెరిగ్రాండియల్ స్పేస్ నుంచి మాత్రికలోనికి రవాణా కావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా రవాణా చేసేటువంటి ప్రోటాన్ పంప్స్, అదేవిధంగా పర్మియేజ్ ప్రోటీన్స్. ఈ పర్మియేజ్ ప్రోటీన్స్ అంటే ప్రధానంగా వివిధ రకాల అణువులను ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఇవి సిట్రేట్స్, ఏటీపీ, పాస్ఫేట్ ఇటువంటి అన్నింటినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఈ పర్మియేజెస్ అనేటివి ప్రధానంగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది అనమాట. మనకు ఈ సెల్యులర్ రెస్పిరేషన్ అనేది ప్రధానమైనటువంటి విధిగా మైటోకాండ్రియాలో ఉంటుంది కాబట్టి చాలా రకాల enzymes దీనిలో కనిపిస్తాయి. Now we will move on to some important respiratory enzymes and coenzymes which are present in the mitochondria. Dehydrogenases, carboxylases, synthetases, thiokinases, NAD coenzyme, FAD coenzyme, all these are present in the mitochondria. Dehydrogenase, what they do is in the presence of dehydrogenases, the removal of hydrogen will be done. And carboxylases, they perform the function of what is known as, in the presence of carboxylases, carbon dioxide will be removed from the molecules. Okay, synthetases, formation of ATP from ADP. Okay, different types of enzymes will perform different activities in this mitochondria. Above these all the enzymes, some of the enzymes forms the complexes. Complex 1, complex 2, complex 3, complex 4. This complex 1 contains flavoproteins of NADH. Complex 2 consists of flavoproteins of succinate dehydrogenase. Complex 3 cytochromes B and C1. Complex 4 contains cytochrome A1 and A3. Okay, different complexes will be there in the cristae. Okay, mobile carriers like coenzyme Q and ubiquinone and cytochrome C also present in the మైటోకాండ్రియా. మనకు చాలా ప్రధానమైనటువంటి వివిధ రకాలైనటువంటి ఎంజైమ్స్ అనేవి మైటోకాండ్రియాలో కనిపిస్తాయి. కొన్ని రకాల ఎంజైమ్స్ ఏంటి అనేది మనం గమనించినట్లయితే డిహైడ్రోజనేజెస్, కార్బాక్సిలేజెస్, సింథటేజెస్, థయోకైనేజెస్, ఎన్ఏడి కోఎంజైమ్, ఎఫ్ఏడి కోఎంజైమ్, వాటితో పాటుగా డిఫరెంట్ కాంప్లెక్సెస్ అనేటివి ఇన్నర్ మెంబ్రెయిన్ యొక్క క్రిస్టల్లో మనకు కనిపించడం జరుగుతుంది. కాంప్లెక్స్ 1 flavoproteins of NADH. Okay, complex 2 అంటే flavoproteins of succinate dehydrogenase. Complex 3 అంటే cytochromes B and C1. Complex 4 అంటే cytochromes A1 and A3. వీటితో పాటుగా మొబైల్ క్యారియర్స్, ఎలక్ట్రాన్ని క్యారీ చేసేటువంటి మాలిక్యూల్స్ కొన్ని ఉన్నాయి. కోఎంజైమ్ క్యూ, యుబిక్వినోన్ అండ్ సైటోక్రోమ్ సి. ఇవన్నీ కూడా మనకు మైటోకాండ్రియాలో కనిపించేటువంటి ప్రధానమైనటువంటి ఎంజైమ్స్ మరియు కోఎంజైమ్స్ మరియు మొబైల్ క్యారియర్స్గా మనము చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ we will move on to the topic that is the evolution of mitochondria. Okay, how the mitochondria originated or evolved? It might be thought that these mitochondria are evolved from free living bacteria that developed into a symbiotic relationship. Actually, by chance, these bacteria are engulfed into the cell. After some million years of symbiotic relationship in between these bacteria and the cell, the bacteria become a cell organelle within the cell and it became permanent, and now actually it can't exist without cell. It eventually become an organelle and a specialized structure within the cell. This concept is known as endosymbiotic theory. Okay, endosymbiotic theory states that these mitochondria are evolved from the living bacteria that developed into a symbiotic relationship. This symbiotic theory has multiple forms of evidence. First evidence is the presence of the DNA molecule in the mitochondria. This DNA molecule resembles with the DNA molecule present in the bacteria. Okay, it is circular like bacterial DNA. Another form of evidence is the way of the mitochondria created in the cell.
Generally, the mitochondria will be formed by binary fission of the older mitochondria or splitting of the older mitochondria. The new mitochondria will be formed. By this binary fission process only, the bacteria will reproduce asexually. Asexual reproduction is carried out in the bacteria through this binary fission. Okay, here mitochondria also follows this method to produce new mitochondria. And also the genome of the some bacteria have been studied. For example, Rickettsia bacteria have been studied, and the DNA of mitochondria is also studied. The sequence of the nitrogen bases in mitochondrial DNA and this Rickettsia bacteria more or less similar. Hence, these are evidences which shows that these mitochondria are evolved from free living bacteria only. ఓకే మా మనకు ఇక్కడ ఈ మైటోకాండ్రియాలు అనేవి ఏ విధంగా ఏర్పడ్డాయి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఎండో సింబాయోటిక్ కాన్సెప్ట్ అనే దాన్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. మనకు ఆల్ట్మెన్ అనే శాస్త్రవేత్త మైటోకాండ్రియాలను బయోప్లాస్ట్ అని పిలిచాడని ముందు ఫస్ట్ స్లైడ్లో మనం చెప్పుకున్నాం. ఈ బయోప్లాస్ట్ అంటే ఏంటి? లివింగ్ ఆర్గానిజం అని చెప్పి అర్థం అన్నమాట. ఎందుకు అలాగా చెప్పాడు అంటే ఈ మైటోకాండ్రియాలో బ్యాక్టీరియా సెల్లో ఉన్నట్టుగా మనకు డిఎన్ఏను రైబోజోములు అటువంటివన్నీ కూడా ఇది మైటోకాండ్రియా కూడా కలిగి ఉందన్నమాట. యాక్చువల్లీ ఏమి భావిస్తున్నారు అంటే మైటోకాండ్రియాస్ అనేవి యాక్చువల్లీ ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా నుంచి డెవలప్ కావడం అనేది జరిగింది. బై ఛాన్స్ అనుకోకుండా ఈ మా బ్యాక్టీరియల్ సెల్ అనేది ఒక సెల్ యూకారియోటిక్ సెల్ అనేది ఎంగల్ఫ్ చేయడం జరిగింది బ్యాక్టీరియాని. అదే ఎంగల్ఫ్ చేసిన తర్వాత చాలా కాలం పాటు అది దానిలోనే ఉండిపోయి సింబాయోటిక్ రిలేషన్షిప్ని రెండు కూడా ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ ఇది ఎనర్జీని రిలీజ్ చేయడం మైటోకాండ్రియా, ఆ ఎనర్జీని సెల్ ఉపయోగించుకోవడం, ఈ విధంగా సింబాయోటిక్ రిలేషన్షిప్ చాలా కాలం కొనసాగి కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత ఈ మైటోకాండ్రియా అనేది సెల్లో ఒక కణాంగంగా మార్పు చెందడం అనేది జరిగిందనమాట. ఈ కాన్సెప్ట్ని మనం ఎండోసింబయాటిక్ థియరీగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇది ఊరికి చెప్తున్నారా అంటే ఎవిడెన్సెస్ ఏమున్నాయి? మనం ఏదైనా ఒక థియరీ ప్రపోజ్ చేసామంటే ఇట్ షుడ్ హ్యావ్ ద ఎవిడెన్సెస్ ఏమున్నాయి అని మనం గమనించినట్లయితే ఫస్ట్ వన్ ఇస్ ద మైటోకాండ్రియల్ డిఎన్ఏ, ప్రజెన్స్ ఆఫ్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ. ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ మైటోకాండ్రియల్ డిఎన్ఏ మనకు బ్యాక్టీరియల్ డిఎన్ఏను పోలి ఉంది, వలయాకారంలో ఉండడం. అదేవిధంగా కొన్ని దాని యొక్క స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే బ్యాక్టీరియల్ డిఎన్ఏను పోలి ఉండడం అనేది జరిగింది. అంతేకాకుండా కొత్త మైటోకాండ్రియాలు ఏర్పడే విధానం మనం గమనించినట్లయితే ఈ కొత్త మైటోకాండ్రియాలు అనేవి పాత మైటోకాండ్రియాల నుంచి ద్విధా విచ్ఛితి ద్వారా అది స్ప్లిట్ అవ్వడం ద్వారా కొత్త మైటోకాండ్రియాను ఏర్పరుస్తుంది. ఇదే ద్విధా విచ్ఛితి విధానం ద్వారా బ్యాక్టీరియాలు అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకొని వాటి యొక్క సంఖ్యలో అభివృద్ధి చెందడం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ బైనరీ ఫిషన్ కూడా మనకు రెండింటిలోనూ ఒకటే రకంగా కనిపించడం జరుగుతుంది. అంతేకాకుండా తర్వాత కాలంలో కొన్ని అధ్యయనాలు అంటే బ్యాక్టీరియల్ జీనోమ్ అధ్యయనం చేయడం జరిగింది. ఈ బ్యాక్టీరియల్ జీనోమ్ని అధ్యయనం చేశారు. అదేవిధంగా మైటోకాండ్రియల్ డిఎన్ఏలో ఉండే సీక్వెన్స్ను కూడా అధ్యయనం చేయడం జరిగింది. ఈ రెండింటిని కంపేర్ చేస్తే రికెట్సియా బ్యాక్టీరియాలో ఉన్నటువంటి జీనోమ్ని మైటోకాండ్రియల్ డిఎన్ఏతో కంపేర్ చేసి చూసినప్పుడు మోర్ ఆర్ లెస్ ఆ రెండు కూడా మనకు చాలా దగ్గర పోలికలను కలిగి ఉండడాన్ని గమనించడం జరిగింది అనమాట. కాబట్టి ఈ మైటోకాండ్రియాలు అనేటివి బ్యాక్టీరియల్ సెల్స్ నుంచి అవి పరిణామం చెందడం జరిగింది అని చెప్పి భావించడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ we will move on to the functions of mitochondria. What is the important function of mitochondria? In the first slide we have defined the mitochondria, that these mitochondria are the membranous organelles which perform the function of cellular respiration and produces the energy in the form of ATP. Okay, hence the important function of this mitochondria is to produce the ATP through the process of cellular respiration. Okay, next the citric acid cycle or Krebs cycles also takes place in mitochondrial matrix. This cycle involves the oxidation of pyruvate. This pyruvate is formed through the glycolysis process. The end product of the glycolysis is a pyruvate. Okay, the oxidation of this pyruvate
occurs through the Krebs cycle in the mitochondrial matrix. The citric acid cycle also reduces the NAD to NADH. After the formation of NADH, it is used in the process of oxidative phosphorylation, which also takes place in the mitochondria. This oxidative phosphorylation also takes place in మైటోకాండ్రియా. ఓకే, మనకు ప్రధానంగా వచ్చేసి మైటోకాండ్రియా యొక్క విధులు ఏంటి అనేది మనం గమనించినట్లయితే ప్రధానమైన విధి ఏటీపీ రూపంలో ఎనర్జీని ఉత్పత్తి చేయడం. కణశ్వాసక్రియలో ఈ మైటోకాండ్రియాలు పాల్గొనడం ద్వారా ఇది ఏటీపీ రూపంలో ఉండేటువంటి ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ప్రధానమైన విధి. అంతేకాకుండా సిట్రిక్ యాసిడ్ సైకిల్ లేదా క్రెబ్స్ సైకిల్, ఈ క్రెబ్స్ సైకిల్ అనేది కూడా మనకు మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది దీనిలో అంటే పైరువేట్ యొక్క ఆక్సిడేషన్ జరుగుతుంది. పైరువేట్ అనేది మనకు గ్లైకాలసిస్లో అంటే సెల్యులార్ రెస్పిరేషన్లో మొదటి దశలోని చివరి ఉత్పన్నం అనమాట. ఈ చివరి ఉత్పన్నము తర్వాత రెండవ దశ అయినటువంటి క్రెబ్స్ సైకిల్లోనే ప్రవేశించి అక్కడ ఆక్సిడేషన్ చెందడం అనేది జరుగుతుంది. ఈ క్రెబ్స్ సైకిల్ కూడా మనకు మైటోకాండ్రియాలోనే జరుగుతుంది. ఈ క్రెబ్స్ సైకిల్లో మనకు NAD అనేది NADHగా క్షయకరణం చెందడం జరుగుతుంది. ఈ విధంగా క్షయకరణం చెందినటువంటి NADH అనేది ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లో తిరిగి ఆక్సీకరణం చెందడం అనేది జరుగుతుంది. ఈ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అనేటువంటి విధానం కూడా పద్ధతి కూడా మనకు ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియాలోనే జరుగుతుంది అన్నమాట. ఓకే, కాబట్టి మనకు ఏటీపీ ఉత్పత్తి చేయడం ప్రధానమైనది క్రెబ్స్ సైకిల్ మైటోకాండ్రియాలోనే జరుగుతుంది. అదేవిధంగా ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అనేటువంటిది కూడా జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి మనకు NADని చేరినప్పుడు NADHకు అది క్షయీకరణం చెందుతుంది. ఈ NADH నుంచి ఎలక్ట్రాన్లను తిరిగి తొలగించినప్పుడు అది ఆక్సీకరణం చెందడం జరుగుతుంది. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది అని చెప్తున్నాం. ఈ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అనేది మనకు ప్రోటీన్ కాంప్లెక్సెస్ ఉన్నాయి కదా, కాంప్లెక్స్ 1, 2, 3. ఈ ప్రోటీన్ కాంప్లెక్సెస్ ద్వారా మనకు NADH నుంచి ఎలక్ట్రాన్లు అనేటివి ప్రయాణం చేసి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో ఈ విధానం అనేది జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ కూడా మనకు మైటోకాండ్రియా యొక్క క్రిస్టేలలో జరుగుతుంది అనమాట. Energy from the electron transport chain is then used to transport the proteins back across the membrane, which power the ATP synthase to form the ATP. మనకు ఈ ప్రోటాన్స్ యొక్క గ్రేడియంట్ అనేది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఆధారంగా చేసుకొని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి రవాణా జరుగుతాయి ప్రోటాన్స్ అనేవి. ఈ ప్రోటాన్స్ అనేవి రవాణా చెందేటప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీని ఈ ఏటీపీ సింథేజ్ ఉపయోగించుకొని ఏడీపీ నుంచి ఏటీపీని తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక అది కూడా మనకు మైటోకాండ్రియా యొక్క ప్రధానమైన వేది. ఓకే, నెక్స్ట్ వాట్ ఇట్ డస్ ఈస్ mitochondria may also produce the heat, that is a thermogenesis. Heat production is also one of the function of mitochondria, and it also stores or accumulates iron containing pigments, example hemferritin, and ions of calcium and phosphate ions. Above all these functions, mitochondria also performs different other functions. Thermogenesis and accumulation or storage of iron containing pigments, calcium ions and phosphate ions. మైటోకాండ్రియా పైన జరిగేటువంటి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, క్రెబ్స్ సైకిల్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్, అదేవిధంగా మనకు ఏటీపీ జనరేషన్, వీటన్నిటితో పాటుగా ఇంకొన్ని రకాల విధులను కూడా ఇది నిర్వర్తించడం జరుగుతుంది అన్నమాట. వాటిలో ప్రధానమైనది హీట్ ప్రొడక్షన్, థర్మోజెనసిస్ అని చెప్పి ఉంటున్నాం. అంతేకాకుండా కొన్ని రకాల అయాన్లను, కాల్షియం అయాన్లు, ఫాస్ఫేట్ అయాన్లు, అదేవిధంగా ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్స్ని ఇది నిల్వ చేయడం అనేది, అక్యుములేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఆల్సో మెయింటైన్స్ ద ప్రాపర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద కాల్షియం అయాన్స్. హోమియోస్టాటిస్ను కూడా ఇది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. కాల్షియం అయాన్ల యొక్క గాఢతను ఇది నియంత్రణ, కంట్రోల్ చేయడము జరుగుతుంది. ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ద డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ ఇన్ లివర్ సెల్స్. మనకు లివర్ కణాల్లో అంటే కాలేయ కణాల్లో డీటాక్సిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతుందని చెప్పుకున్నా. ఆ ప్రాసెస్లో ఈ మైటోకాండ్రియా అనేది ప్రధానమైన పాత్రను వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇట్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అపోప్టోసిస్ ఆర్ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్. If the cells are damaged, they has to be removed from the body. That activity, that process is known as apoptosis or programmed cell death.
ఓకే, మనకు ఈ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ లేదా అపోప్టోసిస్లో కూడా మైటోకాండ్రియాలు అనేవి ప్రధానమైన పాత్రను వహిస్తాయి. కణాలు ఏమైనా కణాలు కానీ కణాంగాలు కానీ కొంచెం డ్యామేజ్ అయినప్పుడు, ఇంకా రిపేర్ కావు అనుకున్నప్పుడు వాటిని పూర్తిగా తొలగించడం చేయాలి. ఆ విధంగా కణాన్ని పూర్తిగా తొలగించడాన్ని అపోప్టోసిస్ లేదంటే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్లో మనకు మైటోకాండ్రియా అనేది ప్రధానమైన పాత్రను వహించడం జరుగుతుంది అన్నమాట. It also perform the function of yolk production along with the Golgi complex in the ovum. మనకు ఈ మైటోకాండ్రియా గాల్జీ కాంప్లెక్స్తో పాటుగా అండకణాలలో ఈ యోక్ మెటీరియల్ని సొన పదార్థాన్ని ఉత్పత్తి చేయడంలో కూడా పాలు పంచుకోవడము జరుగుతుంది. ద మైటోకాండ్రియా ఫార్మ్స్ ద నెబెంకన్ షీట్ అరౌండ్ ద ఫిలమెంట్ ఇన్ ద మిడిల్ పేస్ ఆఫ్ ద స్పర్మ్ విచ్ రిలీజెస్ ద ఎనర్జీ ఫర్ ద యాక్టివ్ మూమెంట్ ఆఫ్ ద స్పర్మ్. ఈ మైటోకాండ్రియాలో ఇంకా స్పర్మ్ నిర్మాణం మీరు గమనించిన స్పర్మ్ నిర్మాణంలో 3 భాగాలు ఉంటాయి ప్రధానంగా: తల, మధ్య భాగము లేదా మధ్య తునక, నెక్స్ట్ తోక భాగం. ఈ 3 భాగాల్లో మధ్య భాగంలో ఉన్నటువంటి యాక్సియల్ ఫిలమెంట్ చుట్టూ కూడా ఈ మైటోకాండ్రియా అనేది సర్పిలాకారంలో అమరి ఉండి నెబెంకన్ షీత్ని ఏర్పరచడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మైటోకాండ్రియా రిలీజ్ చేసేటువంటి ఎనర్జీ ద్వారానే ఈ స్పర్మ్ అనేది బాగా యాక్టివ్గా మూవ్ కావడం అనేది జరుగుతుంది. దిస్ ఇమేజ్ షోస్ ద స్ట్రక్చర్ ఆఫ్ sperm. Right side image shows the structure of the sperm. In this image we can observe 3 parts, that is the head region, medial region and tail region. మనం ఇక్కడ శుక్రకణ నిర్మాణాన్ని ఇక్కడ రైట్ సైడ్ డయాగ్రామ్లో మనం గమనించినట్లయితే ఇమేజ్లో మొదటిది వచ్చేసి తల భాగము, మధ్య భాగం మరియు తోక భాగం. ఈ మధ్య భాగంలో ఉండేటువంటి యాక్చువల్ ఫిలమెంట్స్ చుట్టూనే మనకు ఏమవుతుందంటే ఈ మైటోకాండ్రియా అనేది సర్పిలాకారంలో అమరి ఉండి అది ఎనర్జీని ఎక్కువగా రిలీజ్ చేయడం ద్వారా ఈ స్పర్మ్ యొక్క మూమెంట్లో అది ఉపయోగపడడం అనేది జరుగుతుంది అనమాట. ఆల్ దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద మైటోకాండ్రియా. ఓకేమా, ఇవి మనము మైటోకాండ్రియాకి సంబంధించినటువంటి ప్రధానమైన విధులు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.